Hello everyone, this is Shravanti. Welcome to Smart Work Classes. Today we will discuss about Telangana Movement Part 2 session. ఇందులో మనకి కవర్ చేయాల్సింది ఈ రోజు టాపిక్స్లో సి ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండ్ ఫార్మాన్ ఆఫ్ 1919 అండ్ డెఫినేషన్ ఆఫ్ ముల్కీస్ అంటే ఏంటో నేర్చుకుందాం. నెక్స్ట్ డిఫరెంట్ కొన్ని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ జరిగింది. సో ఆర్గనైజేషన్స్ గురించి అండ్ అసోసియేషన్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వాట్ ఈస్ 1933 ఫార్మాన్, అందులో ఏంటో విషయాలు అనేవి నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us begin the session with part 2 of the Telangana movement. It's very important. See, వన్ బై వన్ అసలు ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఏంటి, 1919 ఫార్మానా ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏం ఎస్టాబ్లిష్ జరిగింది అండ్ 1933 ఫార్మాన్, దీని గురించి మనం ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. నెక్స్ట్ సి హియర్ టాపిక్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నిజాం. అండ్ ఈ సెవెంత్ నిజాం ఉన్నప్పుడు మనకి ఒక ఫర్మాన్ రిలీజ్ అయింది, అదేంటి 1919లో. అండ్ ఈ దీంట్లో మనకి డెఫినేషన్ ఆఫ్ ముల్కీస్ అంటే ఏంటి, ఎవరు లోకల్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారన్నమాట. సో దీని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థర్డ్ ఫేజ్, ఓకేనా, థర్డ్ ఫేజ్. అంతకు ముందు మనకి ఆరిజిన్లో నేర్చుకున్నాం కదా, డిఫరెంట్ బాహమనీస్ రావటం, అసఫ్ జాహీస్ రావడం. ఓకే, వాళ్ళ ఎరాలో ఏం జరిగింది, ఓకేనా, ట్రిగ్గరింగ్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఏంటి, ముల్కీలకు నాన్ ముల్కీలకు స్టోరీ అన్నీ మనం నేర్చుకున్నాం. ఓకేనా, వాట్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, మూమెంట్ ఈ తెలంగాణ మూమెంట్ రావడానికి ఏం జరిగింది అసలు వాళ్ళ ఫేజెస్లో అనేవి నేర్చుకుందాం. ఓకే, అందులో ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయింది కదా, ఇందులో థర్డ్ ఫేజ్. సి థర్డ్ ఫేజ్ 1911 నుంచి 1948లో ఇట్స్ టుక్ ప్లేస్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ హైదరాబాద్, రైట్, అండర్ ద రూల్ ఆఫ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ నిజాం. ఓకేనా, ఇందులో ఏం జరిగింది, 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరణాంతరం ఏం జరిగింది, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఓకేనా, అధిష్ఠించారు. అప్పుడు ఎవరి తర్వాత అండి, మీర్ మహబూబ్ అలీ ఖాన్ తర్వాత సెవెంత్ నిజాంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చారు. అప్పుడు ఈ ఫేజ్లో, ఈ థర్డ్ ఫేజ్లో మెయిన్లీ వాట్ ఆర్ ద ఇన్వాల్వ్మెంట్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు సోషల్ అవేకనింగ్ ఉండే, పొలిటికల్ మొబిలైజేషన్ ఉండే, కల్చరల్ అజర్షన్ ఉండే, అండ్ ఫైనల్లీ ద పీసెంట్ అండ్ ఆర్మర్ స్ట్రగుల్ అగైన్స్ ద ఫ్యూడల్ రూల్ ఉండే అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ సి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏంటిది, దీని ఓవర్వ్యూ మనం చెప్పుకున్నామా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అసలు స్టోరీ ఏం జరిగిందో చూద్దాం. తెలంగాణ వాజ్ రూల్డ్ బై ద మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫ్రమ్ 1911 to 1948. ఓకే, నెక్స్ట్ ద సొసైటీ వాజ్ డామినేటెడ్. ద సొసైటీ అంటే సమాజం అనేది డామినేటెడ్ బై ఫ్యూడల్ లార్డ్స్ అంటే భూస్వామ్యదారులు, ఫ్యూడల్ లార్డ్స్, నెక్స్ట్ ఫోర్స్డ్ లేబర్ వెట్టి సిస్టమ్ అనేవాళ్ళు, నెక్స్ట్ హై ట్యాక్సెస్ ఆన్ పీజెంట్స్. ఓకే, నెక్స్ట్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ద లోకల్స్ ఇన్ జాబ్స్. ఓకేనా, సో ఈ సొసైటీ వీళ్ళతో డామినేట్ చేయబడి ఉండేదన్నమాట. నెక్స్ట్ దిస్ కండిషన్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ పొలిటికల్ అండ్ సోషల్ మూమెంట్. అంతే కదా, డిస్క్రిమినేషన్ జరగడం, హై ట్యాక్సెస్ అండ్ పీజెంట్స్ పైన పెట్టడం, నెక్స్ట్ ఫోర్స్డ్ లేబర్ ఉండడం, తర్వాత ఫ్యూడల్ వాళ్ళ పెత్తనం ఎక్కువగా అయిపోవడం, జాగిర్స్, దేశ్ముఖ్స్, దొరాస్ అనేవి వీళ్ళ పెత్తనము చాలా ఎక్కువగా ఉండేది పేద ప్రజల పైన. అందుకని దిస్ కండిషన్ లీడ్ టు ద రైజ్ ఆఫ్ ద పొలిటికల్ అండ్ ద సోషల్ మూమెంట్స్. సి సో నేను అంటున్నాను కదా, దిస్ ఫేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్, పొలిటికల్, కల్చరల్ అజర్షన్ అని. వాట్ ఆర్ ద ఫేజెస్ అన్నప్పుడు నేను మనకి చదువుకోవడానికి కొంచెం ఈజీ వేలో ఇందులో 4 ఫేజెస్గా డివైడ్ అయిందండి. సి ఫస్ట్ ఫేజ్లోనేమో కల్చరల్ అవేకనింగ్ జరిగింది 1911 నుంచి 1920లో. నెక్స్ట్ ఫేజ్ 2లో పొలిటికల్ అవేకనింగ్ జరిగింది 1920 నుంచి 1938. తర్వాత రైజ్ ఆఫ్ రాడికల్ పొలిటిక్స్, సో 1938 నుంచి 1946. తర్వాత మనకి ఫేజ్ 4లో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగింది 1946 నుంచి 1948 దాకా. సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫేజ్లో మనకి ఏమేమి జరిగిందో నెక్స్ట్ స్లైడ్స్లో వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ కల్చరల్, నెక్స్ట్ పొలిటికల్, నెక్స్ట్ రాడికల్ పొలిటిక్స్ అండ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్.
నెక్స్ట్ సి దిస్ ఇస్ ద వెరీ మెయిన్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇందులో నుంచి మనకు క్వశ్చన్ రావచ్చు. సి ద ఎంప్లాయ్మెంట్స్ అండ్ ద సివిల్ సర్వీసెస్ అండర్ ద 7th నిజాం ఎప్పుడు థర్డ్ ఫేజ్లో అసలు ఏం జరిగింది 1911 నుంచి 1948 విచ్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద 4 phases దట్ ఈస్ కల్చరల్, పొలిటికల్, ఓకే, రాడికల్ పొలిటికల్స్ అండ్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్, రైట్. సో ఆ పీరియడ్లో ఏం జరిగింది, అప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ సివిల్ సర్వీసెస్ అండర్ ద 7th నిజాం ఎలా ఫేస్ చేశారు అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సి ద 7th నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బికేమ్ ద రూలర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇన్ 1911, right. He was taken suggestions from the educational conference which is established at Usmania University in 1918. Okay, so I will tell later Telugulo kuda cheptanu. This university started Urdu as a medium of instruction. Urdu as a medium of instruction. Next, while preparing the textbook of Usmania University in Urdu translation department, many were non-mulki officers. Okay na, many were non-mulki officers, so they belonging is to the North India. ఓకేనా. సో నార్త్ ఇండియా వాళ్ళు ఏం చేసేవారు అని అంటే ఈ స్లైడ్లో నేను తెలుగులో చెప్తున్నాను చూడండి. సి వాట్ హ్యాపెన్, ద ఎడ్యుకేషనల్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు సింహాసనం అధిష్ఠించినాక ద ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ సూచనల మేరకు ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళారన్నమాట. సో వెళ్ళినప్పుడు వాళ్ళ సూచనలు సజెషన్స్ తీసుకునే వాళ్ళు ఈ మనం ఉస్మాన్ అలీ ఖాన్ గారు. 1918లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఓకే, సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో గ్రూప్ 1లో ఫస్ట్ గ్రూప్ 1 జరిగింది కదా మనకి, అప్పుడు అది క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ వచ్చింది. కానీ అప్పుడు మనకి ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఉస్మానియా యూనివర్సిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు చాలా అడగొచ్చు. హిమాయత్ సాగర్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత హుస్సేన్ సాగర్ని ఎవరు, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇలాంటివి మీరు ఇంపార్టెంట్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 1918లో మనకి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, రైట్. సో ఇందులో ఏమైంది, ఈ యూనివర్సిటీ ఉర్దూ బోధన భాషగా ప్రారంభమైపోయింది. ఓకే, అయితే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో పాఠ్య పుస్తకాల తయారీ ఉంటుంది కదా, అందులో ఉర్దూ ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్లో అధికంగా ఉత్తర భారతదేశానికి చెందిన నాన్ ముల్కీ అధికారులే ఉండేవాళ్ళు అన్నమాట. నాన్ ముల్కీ అధికారులే ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం కదా, రైట్. మనమేమో దక్కని ఉర్దూ ఫాలో అవుతాము, వాళ్ళేమో నాన్ ముల్కీలందరూ లక్నవీ ఉర్దూ ఫాలో అవుతారు. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్లో మనకి వేరియేషన్ వస్తుంది కదా, రైట్. సో ఏమైంది ఇక్కడ, దే యూజ్డ్ లక్నవీ ఉర్దూ ఆఫ్ నార్త్ ఇండియా, రైట్. వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళు లక్నవీ ఉర్దూ ఆఫ్ నార్త్ ఇండియా ఇన్ టెక్స్ట్ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ ద దక్కన్ ఉర్దూ విచ్ ఈస్ స్పోకెన్ బై ద లోకల్ పీపుల్స్. ప్రాబ్లం అయిపోయింది మనకి. నెక్స్ట్, ద దక్కనీ ఉర్దూ వాజ్ రూల్డ్ బై ముల్కీస్. లక్నవీ ఉర్దూ వాజ్ యూజ్డ్ బై సో దక్కనీ ఉర్దూ యూజ్డ్ బై ముల్కీస్ అండ్ లక్నవీ ఉర్దూ ఎవరెవరు నాన్ ముల్కీస్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, మన ఉస్మానియా యూనివర్సిటీలో పాఠ్యపుస్తకాల తయారీలో అందరూ ఉన్న వాళ్ళు ఎవరు, రైట్, నాన్ ముల్కీస్. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్లేషన్ దక్కనీ ఉర్దూలో చేస్తారా, నో, అయితే లక్నవీ ఉర్దూలో చేస్తున్నారు. సో విత్ దిస్ లాంగ్వేజ్ ఆల్సో created difference between the mulkis and non-mulkis. So next, the Usmania University was successful in producing educated citizens but failed to make the government officers. See, Usmania University ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కదా యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే ఆ టైంలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్, ఒక మంచి సిటిజన్స్ని ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ని బయటకు తీస్తుంది, బట్ ఫెయిల్ టు మేక్ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఎందుకు అన్నప్పుడు వాట్ హ్యాపెన్, నిజాం కాలేజ్ కూడా ఉంది, రైట్, హైదరాబాద్లో. సో నిజాం కాలేజ్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఇట్స్ మీడియం ఆఫ్ టీచింగ్ బికేమ్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసింగ్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్, the children of mulkis went to Usmania University while the children of non-mulkis went to Nizam College. In this way, the academic difference had increased the problem. నిజాం కాలేజ్లో మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉండేది. ఈ ముల్కీస్ చిల్డ్రన్స్ అంతా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్నమాట. అయితే గవర్నెన్స్కి కరెక్ట్గా ఆఫీసర్స్ని ప్రొడ్యూస్ చేసింది ఎవరు అని అంటే అప్పట్లో నిజాం కాలేజ్. ఓకే,
ఇందులో ఏమైంది, లక్నవీ ఉర్దూ వచ్చేసరికి, మనది దక్కనీ ఉర్దూ వచ్చేసరికి కొంచెం మనకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండే లక్నవీ ఉర్దూలో. సో ఎట్లా మనం త్వరగా నేర్చుకుంటాం, మన లాంగ్వేజ్కి మనకి పట్టు ఉంటుంది, పక్క భాష నేర్చుకోవాలంటే లిటిల్ బిట్ ఇట్ విల్ క్లమ్జీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం 100% మన మాతృభాషకి ఇచ్చినట్టు వేరే భాష నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైం అండ్ అంత పర్ఫెక్ట్గా మనకి కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, రైట్. సి, సో ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ద ముల్కీస్ అండ్ ద నాన్ ముల్కీస్ థియరీస్ లైక్ దక్కన్ నేషనలిజం అండ్ ద సోవైనిటీ ఆఫ్ ముస్లిం వాజ్ ఎమర్జ్డ్. దీనివల్ల, ఈ ప్రభావం వల్ల మనకి ఈ ముల్కీస్ నాన్ ముల్కీస్లో థియరీస్ ఉత్పన్నమయ్యాయి అన్నమాట. అది దక్కన్ నేషనలిజం అండ్ ద సోవైనిటీ ఆఫ్ ముస్లిం వాజ్ ఎమర్జ్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ దక్కన్ నేషనలిజం? వాట్ ఈస్ దక్కన్ నేషనలిజం ఇన్ తెలుగు? సి, దక్కన్ జాతీయవాదం. దక్కన్ జాతీయవాదం అంటామన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, సి దక్కన్ నేషనలిజంలో సి డాక్టర్ జోర్వే proposed this theory, the concept of Dakkan nationalism. ఓకే, నేషనలిజం ఇజం అని ఎప్పుడన్నా వచ్చిందంటే, ఐఎస్ఎం అని వచ్చిందంటే ఇట్స్ టాక్ అబౌట్ ఇట్స్ ఐడియాలజీ. ఓకే, ఐడియాలజీని మాట్లాడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, రీజియన్ ఓకే, అండ్ రీజినలిజం. ఓకేనా, ఇప్పుడు ఈ ఇజం రీజియన్ గురించి అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా గురించి, కానీ ఈ పక్కన ఐఎస్ఎం మిక్స్ అయిందంటే, ఐ మీన్ మనం ఆ వర్డ్ యాడ్ అయిందంటే ఐఎస్ఎం అన్నప్పుడు ఈ రీజినలిజం గురించి, అంటే వాట్ ఈజ్ ద ఐడియా ఆఫ్ రీజియన్ గురించి మనం మాట్లాడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఇజం వచ్చింది అని అంటే ఐడియాలజీ ఆఫ్ సంథింగ్, ఐడియాలజీ. కాన్స్టిట్యూషనలిజం, కాన్స్టిట్యూషన్ అనేది వేరు, అండ్ కాన్స్టిట్యూషనలిజం అంటే ఐడియాలజీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సి, ఈ జోర్వే గారు ఉర్దూ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, రైట్. సో ఇక్కడ ఇదారా ఈ అదాబయాత్ ఈ ఉర్దూ అనే లైబ్రరీని స్టార్ట్ చేసినారు బై ముల్కీ ప్రొఫెసర్స్. అదేంటిది, ఇదారా ఈ అదాబియాత్ ఈ ఉర్దూ అనే ఒక గ్రంథాలయాన్ని స్థాపించి దాంట్లో జాతీయవాద సిద్ధాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రచురించేవారు అన్నమాట. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లైబ్రరీ. సో ఇదంతా వీళ్ళు ఏం చేసినారు అన్నమాట, లైక్ ఇట్ ఈస్ యూజ్ టు ద పబ్లిష్ ఆర్టికల్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద దక్కనీ నేషనలిజం. ఈ దక్కనీ జాతీయవాదానికి సంబంధించిన ఐడియాలజీని ఆర్టికల్స్ గ్యాదర్ చేసేసుకొని ఈ ఇదారాయి అదాబియాత్ ఉర్దూలో ఏం చేసేవారు, లైక్ ఈ వీటికి సంబంధించిన ఆర్టికల్స్ని పబ్లిష్ చేసేవాళ్ళు. దేనికి సంబంధించింది, దక్కనీ జాతీయవాదం గురించి, దట్ ఈస్ దక్కనీ నేషనలిజం గురించి, రైట్. సో what is Dakkani nationalism then? See, here Dakkan nationalism was an early 20th century ideology, right? 20th century lo 20వ శతాబ్దంలో ideology in Hyderabad state which is promoting a unique and a secular regional identity, bridging the Hindu and Muslim cultures under the Nizams, and which is driven by the Mulki movement and against the outsiders, non-Mulkis. అంటే ఏంటి, ఇప్పుడు ఇందులో ఈ గ్రంథాలయం మతాలకు కులాలకు అతీతంగా ఉండే ముల్కీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది అని అంటున్నారు. ఓకే, సో ఈ దక్కన జాతీయవాద సిద్ధాంతంకి ముల్కీలు మద్దతు పలికినారు. ఓకే, ఇది 20th సెంచరీలో వచ్చిన ఐడియాలజీ ఇన్ హైదరాబాద్ స్టేట్లో వచ్చిన ఐడియాలజీ విచ్ ఇస్ ప్రమోటింగ్ ఇట్స్ వెరీ యూనిక్, ఇట్స్ ఎ వెరీ సెక్యులర్ రీజనల్ ఐడెంటిటీ. ఓకేనా, విచ్ ఇస్ బ్రిడ్జింగ్ ద హిందూ అండ్ ద ముస్లిం కల్చరల్స్ అండ్ అండర్ ద నిజాం అండ్ డ్రివెన్ బై ద ముల్కీ మూమెంట్ అగైనెస్ట్ ద అవుట్ సైడర్స్ అని చెప్తున్నది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎయిమ్? It is an autonomous and the inclusive Hyderabad, and often using the slogan "Long live the Nizam," the royal embodiment of Dakkan nationalism. ఇక్కడ ఏమన్నారు, ఈ దక్కని జాతీయవాద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజాంకి ఒక రాజ్య చిహ్నం, ఓకేనా,
నిజాం నీవు ఎల్లకాలం బతకాలి అని నినాదాన్ని ఇచ్చారన్నమాట. అదేంటిది? లాంగ్ లైఫ్ నిజాం, ద రాయల్ ఎంబోడిమెంట్ ఆఫ్ దక్కన్ నేషనలిజం. ఈ రాజచీనమైన అంటే దక్కన్ జాతీయవాదానికి రాజచీనమైన నిజాం నీవు ఎల్లకాలం బతకాలి అనే నినాదాన్ని ఇచ్చారు. బై హూమ్ జీ? దక్కన్ జాతీయ నాయకుల ద్వారా. ఓకే, నెక్స్ట్, ద ఇదారా ఈ అదాబియాద్ ఉర్దూ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ముల్కీస్ అండ్ హూ ఆర్ బియాండ్ ద క్యాస్ట్ అండ్ ద రిలీజియన్. ఈ లైబ్రరీ, ఈ సంస్థ ఇది చాలా ఉపయోగపడింది ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడానికి ఇన్ 1930లో అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ముస్లిం సొవైనిటీ? ఇట్ ఈస్ ఎమర్జ్డ్ అగైనెస్ట్ ద దక్కన్ నేషనలిజం. ఓకే, against the Deccan nationalism, and it is primarily associated with the Nizam of the Hyderabad attempt to keep the Hyderabad independent or as a Muslim ruled entity around 1947 నుంచి 1948. Okay, next, this era saw the rise of Majlis e Ittehadul Muslimin MIM. ఓకేనా, ఈ టైంలో మజ్లిస్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్ అనే ఒక సంస్థ ఏర్పడింది. అండ్ మిలీషియా అండ్ రజాకార్స్ హూ ఎయిమ్డ్ ఫర్ సపరేట్ ముస్లిం రూల్డ్ స్టేట్ ఉండాలి అని, రజాకార్స్ కానీ మిలీషియా కానీ మాకు ఉండాలి అని ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఈస్ మజ్లిస్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్. ఓకేనా, ఈ ఎంఐఎం కూడా స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్, later it is distinct from the modern movement for a separate Telangana statehood, which was supported by the section of the Muslims but opposed by the who featured rise of the communal మెజారిటేరియన్ పొలిటిక్స్. ఈ తర్వాత మనకి ఏమైందంటే మోడర్న్ మూమెంట్ సపరేట్ తెలంగాణ గురించి మనం ఏదైతే ఉద్యమం చేస్తున్నామో అప్పుడు మనకి చాలా సపోర్ట్ చేసినారు అని చెప్తున్నారు. ఓకే, అండ్ అపోజిట్ బై అదర్ ద రైజ్ ఆఫ్ కమ్యూనల్ మెజారిటేరియన్ పాలిటిక్స్కి వాళ్ళకి అపోజిట్గా ఉండేవాళ్ళు కానీ మోడర్న్ మూమెంట్ ఆఫ్ తెలంగాణలో మనకి సపోర్ట్ చేశారు. ఓకేనా, నెక్స్ట్, ఇక్కడ ఏమైంది ఇన్ తెలుగు, దక్కన్ జాతీయవాదానికి వ్యతిరేకంగా ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంతం ఆవిర్భవించింది. రైట్, ఈ సిద్ధాంతంకి మొదట్లో నాన్ ముల్కీస్ మాత్రమే మద్దతు ఇచ్చేవారు. కానీ తదుపరి కాలంలో ఈ సిద్ధాంతం ముల్కీలను హిందూ మరియు ముస్లింలుగా విడగొట్టి ముస్లింల మద్దతు పొందిందన్నమాట. ఓకే, దాంతో ముల్కీ ఉద్యమం నెమ్మదిగా బలహీనపడింది. తర్వాత ముస్లిం సార్వభౌమాధికారం సిద్ధాంతంను తర్వాతి కాలంలో రజాకార్లు విస్తృతంగా ఉపయోగించారు అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ముస్లిం సొవైనిటీ. నెక్స్ట్, ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. మూడవ దశలో మామూలుగా ఉస్మానియా యూనివర్సిటీ 1980లో ఎస్టాబ్లిష్ అవడం, తర్వాత అందులో టెక్స్ట్ బుక్ల పాఠ్య పుస్తకాల ప్రణాళిక సిద్ధం చేస్తున్నప్పుడు దక్కని ఉర్దూ రావడం, తర్వాత లక్నవీ ఉర్దూ నాన్ ముల్కీస్ ప్రొఫెసర్స్ ఉండడంతో మనకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం రావటం. రైట్, నిజాం కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం రావడం, తర్వాత ఉస్మానియాలో ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ వస్తున్నారు కానీ గవర్నెన్స్కి కావాల్సిన ఆఫీసర్స్ రాకపోవటం, నిజాం కాలేజ్ దాన్ని డామినేట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఈ దక్కన్ జాతీయవాదం రావడం, దట్ ఈస్ దక్కన్ నేషనలిజం. అండ్ నెక్స్ట్ ముస్లిం సొవైనిటీ, ముస్లిం సార్వభౌమాధికారం మాకే కావాలి అని రజాకార్లు, మిలీషియా వీళ్ళందరి ప్రయత్నంలో ఆ టైంలో ఇవన్నీ గమనిస్తున్న మన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మానా జారీ చేశారు. అది 1919 ఫర్మానా. ఓకే, ఫర్మాన్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ ఏ రాయల్ డిగ్రీ. ఇట్స్ ఏ రాయల్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ రూలర్. ఓకే, ఫర్మాన్ అంటే ఏంటండి, ఇట్స్ ఏ రాయల్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద రూలర్. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఈ ఫర్మానా రావాల్సి వచ్చింది. To protect mulki rules, Mir Usman Ali Khan issued a farman in 1919. Okay, what are the important objects of farman? ఏమేమి ఉంటాయి? Only mulkis should be appointed in government jobs. The person who satisfy any one of the following condition was considered as a mulki. వాళ్ళే గవర్నమెంట్ జాబ్స్కి అర్హులు. కానీ
ఈ కింది కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అన్నప్పుడు ఏంటేంటి అన్న కండిషన్స్. సి should be born in Hyderabad state and he should be he or she should be like a resident of Hyderabad. Okay, next చూడండి, by the time of the birth of the child his or her father must have completed 15 years tenure as a government employee. Okay, next for women she must be a wife of mulki. Okay, next if he or her father was mulki by the time of their birth they are considered as a mulki. నెక్స్ట్ అర్థమవుతుందా? సి మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. నెక్స్ట్ ఏ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ముల్కి ఇఫ్ హీ కంప్లీట్స్ 15 years of permanent resident in Hyderabad state and also has to submit the affidavit by the magistrate which is stating that he do not return to his former place. Okay, so see here ఇంకా మనకి ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో ముల్కీలని నియమించాలి, కానీ ఈ కింది షరతులతో ఏదైనా ఒకటి సంతృప్త పరిచిన వ్యక్తి ముల్కీగా పరిగణించబడతారు. అదేంటిది? హైదరాబాద్ స్టేట్లో రాజ్యంలో జన్మించిన వ్యక్తి అయి ఉండాలి, హైదరాబాద్ రాజ్య నివాసి అయి ఉండాలి. ఓకే, ఆ వ్యక్తి పుట్టిన నాటికి అతని లేదా ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా 15 సంవత్సరాల సమయంని పూర్తి చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మహిళ అయితే ముల్కీగా పరిగణించబడే వ్యక్తిగా, ఓకే, ఎవరైతే పరిగణిస్తారో ఆ వ్యక్తి భార్య అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏ వ్యక్తి అయినా ఇక్కడ ఏ వ్యక్తి అయినా పుట్టుక సమయంలో అతని లేదా ఆమె యొక్క తండ్రి ముల్కీ అయి ఉంటే ఆ వ్యక్తి హైదరాబాద్ రాజ్యానికి చెందినవాడుగా పరిగణించబడతాడు. Okay, next here a person is considered to be a mulki if he completes 15 years of permanent resident in Hyderabad state and also has to be submitted an affidavit by the magistrate which is stating that he do not return to his former place. అంటే ఏ వ్యక్తి అయితే హైదరాబాద్ రాజ్యంలో శాశ్వత నివాస కాలం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని తిరిగి తన పూర్వ ప్రాంతానికి వెళ్ళను అని తీర్మానిస్తూ మెజిస్ట్రేట్ ద్వారా అఫిడవిట్ని సమర్పిస్తాడో అతను లేదా ఆమెను మనం ముల్కీగా పరిగణిస్తాము. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ముల్కీ ఉమెన్ మ్యారీస్ ఏ నాన్ ముల్కీ మ్యాన్ do not leave the residence in Hyderabad state is considered to be a mulki and her right mulkis are preserved. అంటే ముల్కీగా పరిగణించబడే స్త్రీ నాన్ ముల్కీ పురుషుణ్ణి మ్యారేజ్ చేసుకుంటే, ఓకే, మ్యారేజ్ చేసుకుని కూడా హైదరాబాద్ రాజ్యంలోనే నివాసంను వదులుకోను అని అంటే వదులుకోని పక్షంలో ఆమెకు సహజంగా ముల్కీ పరమైన హక్కులను కలిగి ఉంటుంది. ఎటువంటి వాటికి అంటే ముల్కీ హక్కులకు ఎటువంటి భంగం కలగదు అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ ఏ ముల్కీ ఉమెన్ who lives outside Hyderabad state after marrying a non-mulki woman and if she return back to the state as a permanent resident after his death after divorcing him, okay, he is considered to be a mulki, but their children not considered as a mulki if they do not have satisfied the ముల్కీ రూల్స్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఫోర్త్ పాయింట్లో ఇక్కడ మనకి ఇక్కడ ముల్కీ ఉమెన్ ప్లస్ నాన్ ముల్కీ మన్నీ చేసుకొని నేను హైదరాబాద్ స్టేట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, ఐ డు నాట్ లీవ్, ఓకేనా, రెసిడెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అన్నప్పుడు కూడా వీళ్ళకి ముల్కీ రూట్స్ అనేవి ప్రిజర్వ్ అయి ఉంటాయి ముల్కీ ఉమెన్కి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ముల్కీ ఉమెన్ ముల్కీ నాన్ ముల్కీని పెళ్లి చేసుకొని హైదరాబాద్ రాజ్యంకి బయట
ఇంకా ఇక్కడ వదులుకోని పక్షంలో కూడా మనం ముల్కీ రైట్స్ని ఇస్తున్నాము. కానీ బయట నివాసం ఉండి ఓకే తర్వాత భర్త మరణం వల్ల కానీ లేదా భర్త నుండి చట్టపరంగా విడిపోయినా కానీ తిరిగి శాశ్వతంగా నేను హైదరాబాద్ రాజ్యంలోకి నివాసానికై వస్తే ఆమెను కూడా మనం ముల్కీగానే పరిగణిస్తాము. వెరీ ఇంపార్టెంట్. కానీ అయితే ఆమె పిల్లలను మాత్రం ముల్కీ నియమాలను సంతృప్తి పరచనిదే మనం ముల్కీలుగా పరిగణించము. ఏం లేదు, నాన్ ముల్కీ పర్సన్ ఒక చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ముల్కీలు రావాలి అని అంటే మనం కండిషన్స్ ఏవైతే అప్లై చేసుకున్నామో అవి సాటిస్ఫై అవ్వాలి. అదర్వైజ్ దే ఆర్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ ముల్కీస్ అని చెప్తున్నారు. ఎవరు? నాన్ ముల్కీస్కి పుట్టిన చిల్డ్రన్స్. రైట్. నెక్స్ట్, by following the above said rules and conditions, the talukadar were given authority to issue ముల్కీ సర్టిఫికేట్. ఇప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా మనం ఎక్కడికి వెళ్తాము? మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి మనం ఒకటి ఎస్ వీఆర్ బిలాంగింగ్ టు సో అండ్ సో కేటగిరీ, సో అండ్ సో క్యాస్ట్ అని చెప్తాం. రైట్. అట్లా ఒక సర్టిఫికేట్ మనకి ఇష్యూ అవుతుంది. రైట్. ఇందులో కూడా పై నియమాలు షరతులను అనుసరించి వివిధ తాలూకా దారులు ఎవరైతే ఉంటారో ముల్కీ ధృవీకరణ పత్రాలను జారీ చేసే అధికారాన్ని ఎవరికి అప్పగించారు? తాలూకాదారులకు అప్పగించారు. నెక్స్ట్, ద ముల్కీ సర్టిఫికేట్ అప్లికేషన్ form consists of all the mandatory information of a person and the person has agreed that the furnished details are true. Okay. Next, he has to attach the promissory note that he is liable for the punishment by the court under provision 9 if furnished details are wrong. ఓకేనా. ఇందులో ఏంటంటే ముల్కీ ధృవీకరణ దరఖాస్తు పత్రంలో వ్యక్తి తనకు సంబంధించిన తప్పనిసరి సమాచారాన్ని అందిస్తూనే అదనంగా చివరికి పైన పేర్కొన్న వివరాలు యథార్థమని నిర్ధారిస్తుంది. అవి యథార్థం కాని పక్షంలో న్యాయస్థానాల ద్వారా నియమం దట్ ప్రొవిజన్ 9 కింద విధించే శిక్షకు నేను బాధ్యుడునని ప్రమాణపత్రం జత చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, if the application form for the grant of mulki certificate was rejected, okay, he has to apply again within a month to subedar and his decision is final. subedar decision is final. అంటే ఒకవేళ ముల్కీ ధృవీకరణ పత్రంపై చేసిన దరఖాస్తు తిరస్కరించబడింది అంటే ఏవో కొన్ని ప్రాబ్లం వచ్చి తిరస్కరించబడితే ఆయనకు ఒక 1 month టైం ఇస్తాం అన్నమాట. టు అప్లై అగైన్ విత్ ఇన్ ఏ 1 month టు సుబేదార్. ఓకే. 1 month, 1 నెల లోపల సంబంధిత సుబేదారికి తిరిగి దరఖాస్తు మనం ఇస్తాం. ఈ విషయంలో సుబేదార్ ఏం చెప్తే అదే అంతిమ నిర్ణయం. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ furnish false information to consider him as a mulki as per provision 7, his certificate can be cancelled if it recognized by the government or police department. నియమం 7 ఏం చెప్తుంది? నియమం ప్రొవిజన్ అంటే నియమం. ఈ నియమం ఏం చెప్తుందంటే ముల్కీ ధృవీకరణ పత్రం ఏదైతే ఉంటుందో ఆ పత్రం పొందేందుకు సమర్పించిన సమాచారము ఒకవేళ ఫాల్స్ అయితే అంటే కరెక్ట్గా కాదు అని అనుకుంటే ప్రభుత్వం లేదా పోలీసు శాఖ వారు గుర్తించినచో ఆయా వ్యక్తుల ముల్కీ పత్రాలను మనం రద్దు చేస్తారు అని చెప్తున్నారు అన్నమాట. In the same way, according to the provision 1A, 1 subclass A, subclass B and subclass C, if a person is disobedient towards the Hyderabad state and participate directly or indirectly in activities against the state politics and the work against the benefits of the government, then their mulki rights will be abolished. అంటే ఏమంటున్నారు? అలాగే నియమం 1లోని క్లాస్ ఏ, బి, సిల ప్రకారం హైదరాబాద్కి రాజ్యంకి ఆ విధేయత ప్రకటించడం అంటే డిస్ఓబే ద రూల్స్ ప్రకటించడం ద్వారా ప్రభుత్వం వ్యతిరేక రాజకార్యకలాపాలలో పాల్గొనడం. ఓకే. ప్రత్యక్షంగా ఆ పాల్గొనడం ఎలా ఉండాలి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హైదరాబాద్ ప్రభుత్వానికి ఓకేనా తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రయత్నించిన
పని చేసిన అతని ముల్కీ పత్రాలు అండ్ ముల్కీగా గల హక్కులు అన్ని రద్దు చేస్తారు. నెక్స్ట్, all non-mulki jobs are treated as a temporary jobs by the Farman. Okay, 1919 Farman. Similarly, all the government jobs were filled through the written examination, not through political appointment. సమ్ జస్టిస్ వాస్ టు బి డన్ టు ద ముల్కీస్. ఏమంటున్నారు అని అంటే, నాన్ ముల్కీస్కి ఏమైతే ఇచ్చామో అవన్నీ టెంపరీ జాబ్స్గా పరిగణించబడతాయి. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా చేస్తాము అని అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతాము. పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలాంటివి ఏమీ ఉండవు. అంటే ఎలాంటి రికమెండేషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. రిటర్న్ ఎగ్జామినేషన్ మేము పెడతాము, మెరిట్ బేస్డ్ తీసుకుంటాము. ఇది కొంచెం బెనిఫిట్ అయింది. సమ్ జస్టిస్ వాజ్ డన్ టు ద ముల్కీస్ బై 1919 ఫర్మాన్. ఓకే, సో హియర్ ఈ ఫర్మానా ద్వారా నాన్ ముల్కీ ఉద్యోగాలన్నీ తాత్కాలికంగా ఉద్యోగాలుగా పరిగణించబడ్డాయి. రైట్. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజకీయ నియామకాల ద్వారా కాక రాత పరీక్షల ద్వారా భర్తీ చేయబడ్డాయి. ప్రమోషన్లలో కూడా ముల్కీలకు కొంతవరకు న్యాయం జరిగింది అని తెలుస్తుంది. సో నోట్ హియర్, ఇక్కడ ఏం జరిగిందంటే, నోట్, సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ జరిగిందండి. ఇక్కడ 1919 ఫర్మానా అప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1938 ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్. రైట్. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్ చేస్తాము, లిస్ట్ వస్తుంది, వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారు? సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అడగచ్చు, సిఎస్ఈఎస్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ అయ్యింది 1938లో. కరెక్టా రాంగా? ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎస్, ఇట్స్ ఏ ఇండిపెండెంట్ బాడీ. అండ్ అకార్డింగ్ టు దిస్ కమిటీ రిపోర్ట్ 27th ఏప్రిల్లో ఈ 1947లో రిపోర్ట్ వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాస్ ఫార్మ్డ్. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫామ్ అయింది. ఓకే, 1947 27th ఏప్రిల్. ఓకే, సో ఈ ఫర్మానా ప్రకారం ఉద్యోగుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం, ఇది ఒక స్వతంత్ర సంస్థగా ఉండడం. ఓకేనా. సో 1938లో సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సర్వీసుల గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా నియమించారు. సో ఈ కమిటీ యొక్క నివేదిక ప్రకారం 1947 ఏప్రిల్ 27న హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ఒక ఫర్మాన్ ద్వారా ఏర్పాటు చేశారు. సో ఈ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్, తర్వాత 4 సభ్యులు ఉంటారు. ఓకే, ఇందులో ఈ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1 చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్. ఓకే, హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉండడం, తర్వాత వీరిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ సిఫార్సుల ఆధారంగా నిజాం ప్రభువు నియమిస్తారు. వీళ్ళని ఎవరు నియమిస్తారు? నిజాం. ఓకే, నెక్స్ట్, ఇవన్నీ ఒకవైపు, ఇవన్నీ ఫర్మానా రిలీజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉద్భవించాయి. ఓకే, సో ఎమర్జ్డ్ సమ్ ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్స్. వాట్ ఆర్ దే? ఇన్ 1920 the Osmania Graduated Association formed by Hyderabad province. So it's currently operate several educational institution in Telangana, and by this organization exhibition society was established. ఓకేనా. సో ఎగ్జిబిషన్ సొసైటీ ఎస్టాబ్లిష్ జరిగింది. తెలంగాణలో అనేక విద్యా సంస్థలను ఇదే నిర్వహిస్తుంది. అండ్ ఇది ఒక ముల్కీ రాజకీయ సంస్థగా ప్రారంభమయ్యింది. నెక్స్ట్, ఇన్ 1921లో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దిస్ ఆర్గనైజేషన్ వాజ్ టు అచీవ్ ద కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఏమనేది ఏంటిదనంటే, కొందరు లైక్ హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అనే సంస్థను ఏర్పాటు చేయడం, దీని లక్ష్యమే రాజ్యాంగ సంస్కరణలను మేము సాధించాలి అని. ఇన్ 1926 ద సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ద ప్రోగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. హైదరాబాద్ స్టూడెంట్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ లండన్ and formed a Society of Union and Progress organization in London. Okay, the Society of Union and the Progress ఎవరు లండన్లో చదువుకునే వాళ్ళ మన స్టూడెంట్స్ ద్వారా ఇది ఫామ్ అయిపోయింది. సో ద ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఎందుకు, ఏంటి అని అంటే టు ఎస్టాబ్లిష్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్.
ఓకే, బాధ్యతాయుతమైన ప్రభుత్వం. బాధ్యతాయుతమైన ప్రభుత్వం గురించి 1926లో ఇంగ్లాండ్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు లండన్లో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అనే సంస్థను ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ 1933 హైదరాబాద్ అసోసియేషన్ అండర్ బారిస్టర్ కిషాన్ ఇన్ 1930 ఎయిమ్ టు ఫార్మ్ ఏ రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైన ప్రభుత్వం అండ్ టు బ్రింగ్ ఎ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్. ఓకేనా, ఇది ఏమవుతుంది అని అంటే 1930లో బారిస్టర్ శ్రీ కిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈ సంస్థ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పాలనా సంస్కరణలు కావాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ అసోసియేషన్ సి ఇక్కడ 30. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, ఫర్మాన్ అంతా రిలీజ్ అయింది. మరి వాట్ ఈజ్ 1933 ఫర్మాన్? ఎందుకు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1930 దశకంలో ఓకే ద పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్లను హైదరాబాద్ సంస్థానంలోనికి అనేక ఉన్నత ఉద్యోగాలలో నేరుగా నియమించారండి. ఓకే, అనేక ఉద్యోగాలలో నేరుగా నియమించారు. దీని వలన స్థానిక ఉద్యోగులకు ప్రాబ్లం అవుతుంది కదా, ప్రమోషన్లలో వాటిల్లో. సో వాళ్ళకి ప్రమోషన్లు దెబ్బతిన్నాయి. దీంతో మరలా నాన్ ముల్కీ సమస్య ఏర్పాటయ్యింది. సో దీనికి ముల్కీలను అంటే అసంతృప్తిగా ఉంటారు కదా. సో అందుకని ముల్కీలను సంతృప్తి పరచాలి, చల్లార్చాలి అని ఆలోచించి మన కింగ్, మన రూలర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1933లో ఒక ఫర్మానా జారీ చేశారు. ఈ ఫర్మానా ప్రకారం ఒక ఉద్యోగ నియామకాలలో సమర్థవంతమైన విద్యావంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నాన్ ముల్కీలు హైదరాబాద్ సంస్థానంలో తాత్కాలికంగా మాత్రమే నియమించబడతారు అని ఈ ఫర్మానా ఉద్దేశం. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ఒక ఉద్యమకారుడు, ముల్కీ ఉద్యమకారులకు అప్పటి హైదరాబాద్ కోత్వాల్ అని పిలుస్తారు కదా, కోత్వాల్ గిరి. ఓకే, సో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అన్ని విధాలుగా సహకరించారు. ఏం లేదు ముల్కీ ఉద్యమకారులకు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీలకు అనుకూలంగా ఫర్మానా జారీ చేసినందుకు రాష్ట్రంలోని ప్రజలు, ముల్కీ ఉద్యమకారులు ఒక బహిరంగ సభ నిర్వహించి నిజాంకి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిజాం గారు, మా ప్రాబ్లమ్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ నాన్ ముల్కీలను టెంపరీ జాబ్స్ గురించి అని అనౌన్స్ చేయడం అండ్ లోకల్ ప్రిఫరెన్స్ చేయడం అనేవి మాకు చాలా సంతోషంగా ఉంది అని వీళ్ళు ఒక కృతజ్ఞత సభ పెట్టుకున్నారు. దట్ ఈస్ అబౌట్ 1933 ఫర్మానా. See, what is the background ma? Khan Sahibs from Punjab in 1933 from Punjab directly appointed in many higher positions jobs in Hyderabad state and which is lead to the promotion of the local employees got affected, right? So this triggered the mulki non-mulki issue again. So due to this reason the discontent of mulkis, the Mir Usman Ali Khan issued a farman in 1933. ఏమేంటి? అకార్డింగ్ టు దిస్ ఫార్మాట్ ద ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద ఎడ్యుకేటెడ్ అండ్ ద ఎఫిషియంట్ ముల్కీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండ్ ద నాన్ ముల్కీ విల్ బి అపాయింటెడ్ ఇన్ టెంపరరీ ఓన్లీ. టెంపరరీ బేసే టెంపరరీ ఓన్లీ అండ్ విచ్ ఇస్ ఎవరైతే ముల్కీ ఉద్యమకారులను సపోర్టెడ్ బై ద రాజా వెంకటరామరెడ్డి హూ ఈస్ కోత్వాల్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ద టైమ్. ఆ టైంలో ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ద ముల్కీ యాక్టివిటీస్ కండక్టెడ్ ఏ పబ్లిక్ మీటింగ్ టు థ్యాంక్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్ ఇష్యూయింగ్ ఏ ఫర్మాన్ దట్ ఈస్ 1933 ఇన్ ఫేవర్ ఆఫ్ ముల్కీస్. సో హూ అటెండ్ ద పబ్లిక్ మీటింగ్? ఓకేనా, సో ఎవరెవరు అని అంటే మందముల నరసింహారావు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు, మీర్ అక్బర్ అలీ ఖాన్, డాక్టర్ లతీఫ్ సయ్యద్, రాజా దొండేరాజ్ అండ్ కుమారి పద్మజ నాయుడు అండ్ నవాజ్ శంషీర్ జా. ఎవరెవరు అని అంటే మందముల నరసింహారావు గారు, బూరుగుల రామకృష్ణారావు గారు,
ఓకే, మీర్ అక్బర్ అలీ ఖాన్, తర్వాత మన లతీఫ్ సయ్యద్, రాజా ధోండే రాజ్, నవాజ్ షంషీర్ జంగ్. ఓకే, నెక్స్ట్ మందముల నరసింహరావు కుమారి పద్మజ నాయుడు. సో వీళ్ళందరూ ఈ సెషన్కి అటెండ్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ నిజాం గారు, మా ప్రాబ్లమ్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్నారు అని. సో దిస్ ఈజ్ అబౌట్ అన్నీ మీకు ఎంప్లాయ్మెంట్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండ్ 1919 ఫర్మానా. ఒక్క నిమిషం, 1933 ఫర్మానా ఎందుకు వచ్చింది అనేది. ఎంప్లాయ్మెంట్ ఇదైందా. 1919 డెఫినేషన్ ఆఫ్ ముల్కీ వచ్చిందా, హూ ఈజ్ ముల్కీ, వాట్ ఆర్ ద కండిషన్స్, ఎంప్లాయ్మెంట్ ఈ నిజాం టైంలో వాట్ ఆర్ ద రూల్స్ రెగ్యులేషన్స్, సమ్ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ అండ్ 1933 ఫర్మానా. ఇలా ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అన్ని లైక్ కమెంట్ కమెంట్ చేయొచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, మైనర్ డౌట్ ఉన్నా మీరు అడగాలి నన్ను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనకి 1933 ఫర్మానాలో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు క్వశ్చన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో పార్ట్ 3తో మీ ముందుకు వస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.